సోమవారం సాయంత్రం తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్త కార్యాలయం నందు నియోజకవర్గ స్థాయి మీడియా సమావేశం నిర్వహించిన తాడికొండ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త మరియు పత్తిపాడు శాసనసభ్యులు మాజీ హోంశాఖ మంత్రివర్యులు శ్రీమతి మేకతోటి సుచరిత మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఇప్పటికే 3 సిద్ధం భారీ బహిరంగ సభలు నిర్వహించడం జరిగిందని త్వరలో 4వ సిద్ధం భారీ బహిరంగ సభ మేదరమెట్ల గ్రామం శివారు ప్రాంతంలో జరగబోయే సిద్ధం సభకు వేలాదిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు అభిమానులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని సభను విజయవంతం చేయాల్సిందిగా పిలుపునిచ్చారు. మార్చి 3వ తారీఖున మేదరమెట్ల గ్రామంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యుల ఆధ్వర్యంలో 4వ విడత సిద్ధం కార్యక్రమం జరగబోతా ఉంది. ఇప్పటికే 3 ప్రాంతాలలో సిద్ధం సభలు పూర్తి చేసుకుని మన ఉమ్మడి గుంటూరు, నెల్లూరు, ప్రకాశం మరియు తిరుపతి పార్లమెంట్ ప్రాంతాల దగ్గర ఉన్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గాల అన్నిటికీ సంబంధించి 4వ సిద్ధం కార్యక్రమం జరగబోతూ ఉంది. మనం చూస్తూ ఉన్నాం, భీమిలి సిద్ధం కంటే మొన్న జరిగినటువంటి రాప్తాడులో జరిగినటువంటి సిద్ధంకి కార్యకర్తలందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి లక్షలాది మంది కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్పంచుకొని ఎంతో విజయవంతం చేయడం జరిగింది. 56 నెలలుగా గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు అంత పెద్ద ఎత్తున కార్యకర్తలు వచ్చి తిరిగి మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని దీవించడానికి సిద్ధపడుతూ పెద్ద ఎత్తున తరలి రావడం జరిగింది. మరి ఈసారి మార్చి 3న జరగబోయేటువంటి సిద్ధం కార్యక్రమం ఏదైతే ఉందో నాకు తెలిసి దాదాపు ఇదే ఆఖరి కార్యక్రమం. మరి ఇందులో ఇప్పటి వరకు ఇచ్చినటువంటి హామీలు మేనిఫెస్టోలో దాదాపు 99% అమలుపరిచి మళ్ళీ తిరిగి మన రాష్ట్రానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఏం చేయబోతున్నారు అన్నది కూడా తెలిపే విధంగా రేపు సిద్ధం కార్యక్రమం జరగబోతా ఉంది. కాబట్టి ప్రతి ఒక్క కార్యకర్త కూడా పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ ఉన్నాను. మరి రాబోయేటువంటి ఎన్నికల సమరంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒకరే పోరాడడానికి సిద్ధపడ్డారు. గత 56 నెలలుగా చేసినటువంటి అభివృద్ధి సంక్షేమాల ఎజెండాగా తిరిగి ఎన్నికల సమరానికి ముందుకు వెళ్ళబోతూ ఉన్నారు. అదేవిధంగా ప్రతిపక్షం పొత్తులను ఏర్పాటు చేసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద సమరానికి సిద్ధమవుతూ ఉన్నటువంటి పరిస్థితి మనమందరం చూసాం. రాబోయేటువంటి రోజుల్లో మరి ఎవరు సమరోత్సవంతో ముందుకు వెళ్తారు, ప్రజలు ఎవరికి అధికారాన్ని తిరిగి కట్టబెడతారు అని ఒక ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇచ్చిన మాట ఇచ్చినట్టుగా అమలు చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి మరి ఏ ఒక్క గ్రామానికి వెళ్ళినా ప్రజలు పెద్ద ఎత్తున నీరాజనాలు పలుకుతూ ఉన్నారు. మరి మీరందరూ కార్యకర్తలు అందరూ పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, మన గౌరవ ముఖ్యమంత్రి వర్యుల్ని పెద్ద ఎత్తున దీవించి త్వరలో రాబోతున్నటువంటి ఎన్నికల నోటిఫికేషన్ రాబోతూ ఉంది. మరి ఎన్నికల తేదీలు కూడా త్వరలో ప్రకటించే అవకాశం ఉంది. కాబట్టి మీరందరూ తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలని, ఈ యొక్క సిద్ధం ద్వారా మన యొక్క బలాబలాలను ప్రజలకు తెలియచేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ
మరి ఈ కార్యక్రమానికి చేసినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.